తొలి సీజన్ తో వచ్చిన సక్సెస్ ను అంతే బాగా కంటిన్యూ చేసింది సీజన్ 2. అప్పటికే హద్దులు చెరిపేస్తూ సంచలన విజయం సాధించిన ఈ షోలో పాల్గొనేందుకు తెలుగు నేల నుంచే కాదు దేశ విదేశాల నుంచి కంటెస్టెంట్లు పోటీ పడ్డారు. సీజన్ 1లో 12 మందికి అవకాశం దక్కితే సీజన్ 2లో 13 మంది కంటెస్టెంట్లు తలపడ్డారు. ఈ లిస్ట్లో ఒక ఫారెన్ సింగర్ కూడా ఉండటం విశేషం. తెలుగు అమ్మాయి అయినా ఫారెన్లో సెటిల్ అయ్యి అక్కడే డాక్టర్ కూడా చదివిన శృతి నండూరి తెలుగు ఇండియన్ ఐడల్ 2లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. తొలి సీజన్ను శ్రీరామచంద్ర హోస్ట్ చేస్తే సీజన్ 2కి మరొక టాలెంటెడ్ సింగర్ హేమచంద్ర వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో థీమ్తో సాగిన తెలుగు ఇండియన్ ఐడల్ 2 తొలి సీజన్ను మించి సక్సెస్ అయింది. వ్యూస్ పరంగానూ నయా హైట్స్ను టచ్ చేసింది. సీజన్ 1ని మించి సీజన్ 2లో ఎన్నో మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా సీజన్ 2 ఫైనల్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్గా హాజరై కంటెస్టెంట్స్ని ఎంకరేజ్ చేశారు. నరాలు తెగేంత ఉత్కంఠగా సాగే ఫైనల్ ఎపిసోడ్ని తనదైన స్టైల్లో ఎంటర్టైనింగ్గా మార్చేశారు బన్నీ. 2 సీజన్లు కలిపి మొత్తం 31 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అయ్యాయి. 2వ సీజన్లో సౌజన్య భాగవతుల తెలుగు ఇండియన్ ఐడల్ టైటిల్ సాధించారు. జడ్జీలతో పాటు ఈ షోకి బాలకృష్ణ, కోటి, బాబా సేగల్, ఎస్పీ చరణ్, నాని, చంద్రబోస్, స్మిత, కేఎస్ చిత్ర, దేవిశ్రీ ప్రసాద్ లాంటి వాళ్ళు కూడా గెస్ట్లుగా వచ్చారు. 2 సీజన్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ఆహా టీం ఇప్పుడు సీజన్ 3ని మరింత గ్రాండ్ గా లాంచ్ చేయబోతోంది. ఇప్పటికే ఆడిషన్స్ కూడా పూర్తయ్యాయి. మరో 12 అద్భుత గాత్రాలు త్వరలోనే మ్యూజిక్ లవర్స్ ని సర్ప్రైజ్ చేయబోతున్నాయి.